హాయ్ నమస్తే వెల్కమ్ టు గౌతమ్స్ కుక్. ఈ వీడియోలోని బెండకాయ ప్రాన్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టుకుని ఇది కొద్దిగా ఆయిల్లో వేగించుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత వేగేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోనే ఇప్పుడు తగినంత పసుపు, అలానే తగినంత ఉప్పు వేసుకుని మళ్ళీ మనం కలుపుకోవాలి. వేగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచాలి. ఇది కొద్దిగా మగ్గాక మూత తీసుకొని ఒకసారి కలుపుకున్నాక ఆ తర్వాత బెండకాయల్ని మనం ఇందులో వేసుకుందాం. ఐదు నుంచి 6 బెండకాయలు ఇందులో నేను వేస్తున్నాను. నేను ముందుగానే రొయ్యల్ని కొద్దిగా ఆయిల్లో ఎగరబెట్టి పక్కన ఉంచుకున్నాను. ఈ బెండకాయలు వేగాక కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బెండకాయలు జిగురు రాకుండా ఉండాలంటే మూత పెట్టకుండా ఇలా ఓపెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. ఈ విధంగా మనకి ఆయిల్ కనిపిస్తున్నప్పుడు మనం టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేశాక మనం ఇందులోని రొయ్యలు కూడా వేసుకోవాలి. అవి కూడా బాగా కలిపి వేగేంత వరకు మనం ఉంచాలి. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రొయ్యలు బెండకాయలు మసాలా పట్టాలి కనుక ఇప్పుడు గరం మసాలా కొద్దిగా నేను వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. బాగా వేగాక అందులో కొద్దిగా వాటర్ వేసాను. నేను ఇంకా తగినంత ఉప్పు, కారం రుచికి సరిపడినట్టుగా చూసుకుని మళ్ళీ వేసుకున్నాను. మూత పెట్టుకుందాం. అలా మధ్యలో అప్పుడప్పుడు మనము ముక్కల్ని చెక్ చేసుకొని ఉడికినాక చింతపండు పులుసు కొద్దిగా వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు వేసుకున్నాక ఒక 10 నిమిషాలు మనము బాయిల్ అవ్వనివ్వాలి. చింతపండు పులుసు వేసే ముందు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. సో బాగా మగ్గిపోయాక మనకి చిక్కదనం వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ మనం జాగ్రత్తగా చూసుకొని కూరను మనం అప్పుడు దింపేసుకోవచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి.